ఫ్రెండ్స్, ప్రపంచంలోని అత్యంత పవర్ఫుల్ దేశాల మీటింగ్లలో ఒక్క మాటతో వరల్డ్ పాలిటిక్స్నే చేంజ్ చేయగలిగే రేంజ్లో భారత్ కూడా ఉంటే ఎలా ఉంటుందో ఎప్పుడైనా ఊహించారా? ఐక్యరాజ్య సమితిలో ఒక పెద్ద మీటింగ్ జరుగుతోంది అనుకోండి. అమెరికా, రష్యా, చైనా, బ్రిటన్, ఫ్రాన్స్ వంటి దేశాలు ఆ మీటింగ్లో ఉన్నాయి. ఒక ముఖ్యమైన విషయం మీద డిస్కషన్ జరుగుతోంది. ఆ టైంలో అన్ని దేశాలు ఆ విషయానికి సపోర్ట్ చేసినా భారత్ ఒక్కటి వద్దు అని చెప్పగానే ఆ మొత్తం తీర్మానం రద్దవుతుంది. ఈ రేంజ్కి భారత్ రావాలని ప్రతి ఒక్క భారతీయుడు ఎప్పటినుంచో కోరుకుంటున్నాడు. ఇది ఏదో సినిమా సీన్ కాదు, కోట్లాది మంది భారతీయులు కలలు కంటున్న సీన్. దీన్నే వీటో పవర్ అంటారు. ఈ పవర్ని పొందిన ఏ దేశమైనా ఐక్యరాజ్య సమితిలో అతిపెద్ద గేమ్ చేంజర్గా మారుతుంది. కానీ ఫ్రెండ్స్, ముందుకు వెళ్లే ముందు మీ అందరికీ ఒక రిక్వెస్ట్. భారత్కి వీటో పవర్ లభించాలని మీరు నిజంగా కోరుకుంటే, భారత్ పవర్ ఏంటో ప్రపంచానికి ఖచ్చితంగా తెలియాలని మీరు గట్టిగా అనుకుంటున్నట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్, యుఎన్ఎస్సి అంటే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అంటే ఏంటో అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇది ఒక మామూలు ఆర్గనైజేషన్ కాదు, ప్రపంచంలోనే అత్యంత పవర్ఫుల్ స్టేజి. దీని పని ప్రపంచ శాంతిని కాపాడడం, యుద్ధాల్ని ఆపడం, దేశాల మధ్య డిస్ప్యూట్స్ని సాల్వ్ చేయడం. అంతేకాక అవసరమైతే ఏదైనా దేశంపై ఆర్థిక, రాజకీయ, సైనిక చర్యలను కూడా అప్రూవ్ చేయడం. సింపుల్గా చెప్పాలంటే ప్రపంచానికి ఎవరు బాస్, ఏ దేశానికి ఎంతవరకు క్యాపబిలిటీ ఉంది అనేది ఈ సంస్థ డిసైడ్ చేస్తుంది. యుఎన్ఈఎస్సిలో మొత్తం 15 మంది సభ్యులుంటారు. వీరిలో 5 పర్మనెంట్ మెంబర్స్: అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్ మరియు బ్రిటన్. ప్రజెంట్ ఈ 5 దగ్గరే అత్యంత పవర్ఫుల్ అయిన వీటో పవర్ ఉంది. మరి వీటో పవర్ అంటే ఏంటి? చాలా సింపుల్. ప్రపంచంలో ఏదైనా ఒక పెద్ద నిర్ణయం జరుగుతున్న పరిస్థితుల్లో ఈ 5లో ఎవరైనా ఒకరు వద్దు అని చెప్పినా ఆ మొత్తం తీర్మానం క్యాన్సిల్ అవుతుంది. అంటే ప్రపంచమంతా అవును అన్నా ఒకరు వద్దు అంటే ఆ విషయం అక్కడితో క్లోజ్. ఈ వీటో పవర్నే భారత్ ఎప్పటినుంచో కోరుకుంటోంది. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, మిగిలిన 10 మంది సభ్యులు ఎవరు? వీరు తాత్కాలిక సభ్యులు. వీరిని కేవలం 2 సంవత్సరాల కాలానికి ఎన్నుకుంటారు. భారత్ ఇప్పటివరకు 8 సార్లు తాత్కాలిక సభ్యురాలుగా ఉంది. అంటే భారత్ ఈ కౌన్సిల్లో పదే తన ఉనికిని చాటుకుంది. తన పవర్ ఏంటో ఇప్పటికే చూపించింది. కానీ ప్రతిసారి శాశ్వత సభ్యత్వం మరియు వీటో పవర్ గురించి చర్చ వచ్చినప్పుడు భారత్ని మాత్రం పక్కన పెట్టారు. ఎందుకు? ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్ మన ఒక్కరికే కాదు, మొత్తం ప్రపంచానిది. నేటికి ప్రపంచంలోనే అతిపెద్ద సైనిక శక్తుల్లో ఒకటైన రష్యా భారత్కి ఇప్పుడు శాశ్వత సభ్యత్వం లభించాలని స్పష్టంగా చెప్పింది. రష్యా విదేశాంగ మంత్రి ఏకంగా ప్రపంచం 1945 నాటిది కాదని, పరిస్థితులు మారిపోయాయని అన్నారు. అప్పట్లో బలమైన దేశాలు నేటికి అదే కుర్చీలో కూర్చుని ఉన్నాయి. కానీ ఇప్పుడు కొత్త శక్తులు ఉద్భవించాయి. వాటిలో భారత్ ముందుంది. రష్యా మాత్రమే కాదు, ఫ్రాన్స్ కూడా భారత్కు శాశ్వత సభ్యత్వం లభించాలని స్పష్టంగా చెప్పింది. నేటి ప్రపంచానికి నిజమైన ప్రాతినిధ్యం కావాలంటే భారత్ వంటి దేశాలని చేర్చుకోవాల్సిందే అని ఫ్రాన్స్ పేర్కొంది. అంతేకాదు, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్ మరియు బ్రెజిల్ని కూడా ఈ లిస్టులో చేర్చింది. ఇప్పుడు ఆలోచించండి, రష్యా మరియు ఫ్రాన్స్ వంటి దేశాల మద్దతు లభిస్తున్నప్పుడు భారత రూట్ ఇంత హార్డ్గా ఎందుకుంది? ఈ మొత్తం గేమ్ని మరింత సెన్సేషనల్ చేసే సీక్రెట్ ఇదే. అంతేకాకుండా 2022లో అమెరికా కూడా భారత్ శాశ్వత సభ్యత్వానికి సపోర్ట్ ఇస్తామని స్పష్టంగా చెప్పింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్వయంగా ఈ విషయాన్ని లేవనెత్తారు. G4 దేశాలు భారత్, బ్రెజిల్, జర్మనీ మరియు జపాన్ ఒకదానికొకటి నిరంతరం సపోర్ట్ ఇస్తున్నాయి. భూటాన్ మరియు మారిషస్ వంటి చిన్న దేశాలు కూడా భారత్ పక్షాన నిలబడ్డాయి. ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ కూడా భారత్కు శాశ్వత సభ్యత్వం లభించాల్సిన సమయం వచ్చిందని అన్నారు. ఇప్పుడు మీరు ఇన్ని దేశాలు భారత్ పక్షాన ఉంటే అసలు ఎక్కడ సమస్య వస్తోందని మీకు అనిపిస్తోంది కదా? మనకున్న అతిపెద్ద అడ్డంకి చైనా. స్వయంగా శాశ్వత సభ్యురాలైన చైనా భారత్ ఈ క్లబ్లో చేరడానికి ఏమాత్రం ఇష్టపడదు. ఎందుకంటే భారత్ శాశ్వత సభ్యురాలుగా మారితే ఆసియాలో భారత్ పవర్ చాలా రెట్లు పెరుగుతుంది. భారత్ జనాభా, ఎకానమీ, డెమోక్రసీ మరియు ఇంటర్నేషనల్ రికగ్నిషన్ దాన్ని ఆసియాలో అసలైన లీడర్గా మార్చగలవని చైనాకు తెలుసు. మరియు ఇదే చైనాకి ఇబ్బంది కదా. అందుకే వీటో పవర్ గురించి చర్చ వచ్చిన ప్రతిసారి చైనా అడ్డుపుల్ల వేస్తుంది. ఇప్పుడు ఆలోచించండి, ఇది ఎంత పెద్ద అన్యాయం. ఒకవైపు ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షణ దళాల్లో అత్యధిక సైనికుల్ని పంపిన దేశం భారత్. ఎల్లప్పుడూ ప్రపంచ శాంతి గురించి మాట్లాడే దేశం భారత్. నేడు ప్రపంచంలోనే ఫాస్ట్గా డెవలప్ అవుతున్న ఎకానమీ భారత్ది. మరోవైపు తన పొరుగు దేశాల్ని పదే బెదిరించే దక్షిణ చైనా సముద్రంపై పట్టు సాధించడానికి ప్రయత్నించిన మరియు భారత సరిహద్దుల్లో ఉద్రిక్తతల్ని పెంచిన దేశం చైనా. అయినప్పటికీ వీటో పవర్ దాని దగ్గర ఉంది, కానీ భారత్ దగ్గర లేదు. ఇక్కడ క్వశ్చన్ కేవలం భారత్ది కాదు, మొత్తం గ్లోబల్ డెమోక్రసీ గురించి. ప్రపంచం 2 భాగాలుగా విభజించబడిన 1945 నాటి డిజైన్ ఇప్పటికీ కంటిన్యూ అవుతోందా? ఇప్పటి నిజాల్ని పట్టించుకోరా?
భారత్ 8 సార్లు తాత్కాలిక సభ్యురాలుగా తన బాధ్యతను నిర్వర్తించింది. ఇప్పుడు శాశ్వత సభ్యత్వం నుంచి దాన్ని దూరం ఉంచడం పొలిటికల్ గేమ్ కాకపోతే మరేంటి? ఫ్రెండ్స్, విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ పార్లమెంట్లో స్పష్టంగా చెప్పారు, భారత్కు శాశ్వత సభ్యత్వం సాధించడం అత్యంత పెద్ద ప్రాధాన్యత అని. భారత్ నిరంతరం G4 మరియు L69 గ్రూప్ దేశాలతో కలిసి ప్రెషర్ పెంచుతోంది. కానీ సమస్య ఏంటంటే PS దేశాలన్నీ అంగీకరించే వరకు ఈ మార్పు సాధ్యం కాదు. మరియు ఇక్కడ మళ్ళీ అదే గోడ అడ్డొస్తోంది, అదే చైనా గోడ. ఇప్పుడు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే భారత్ శాశ్వత సభ్యురాలుగా మారినా దానికి వీటో పవర్ లభిస్తుందా? కొందరు దేశాలు కొత్త సభ్యులకి శాశ్వత సీటు మాత్రమే లభించాలని వీటో పవర్ వద్దని అంటారు. ఎందుకంటే మరిన్ని దేశాలకు వీటో లభిస్తే నిర్ణయాలు తీసుకోవడం మరింత కష్టమవుతుంది. కానీ భారత్ వాదన ఏంటంటే మాకు శాశ్వత సభ్యత్వం లభిస్తే సమాన హక్కు కూడా లభించాలి, లేకపోతే ఇది ఇన్కంప్లీట్ జస్టిస్ అవుతుంది. భారత్కు వీటో పవర్ లభించిన రోజు మొత్తం వరల్డ్ పాలిటిక్స్ రూపురేఖలు మారిపోతాయి. భారత్ ఏ తీర్మానం పైనైనా తన ఒపీనియన్ని చెప్పగలదు, ఏ అన్యాయాన్నైనా ఆపగలదు, మరియు తన పవర్ని పూర్తిగా చూపించగలదు. అప్పుడు ఇక పాకిస్తాన్ వంటి దేశాల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించండి. భారత్ దానికి వ్యతిరేకంగా వీటో పవర్ ఉపయోగించినప్పుడు చైనా స్వయంగా ఎంత డిసప్పాయింట్ అవుతుందో ఆలోచించండి. భారత్ దాని ముందు సమానమైన పవర్గా ఉన్నప్పుడు ఈ భయమే నేడు భారత్కు వీటో పవర్ రాకుండా చైనా అడ్డుకుంటోంది. ఫ్రెండ్స్, ఇప్పటివరకు భారత్ 8 సార్లు తాత్కాలిక సభ్యురాలుగా పనిచేసింది. 1950, 1967, 1972, 1977, 1984, 1991, 2011 మరియు 2021. ఈ సంవత్సరాల్లో భారత్ పవర్ ఏంటనేది ప్రపంచానికి చూపించింది. అంతేగాక భారత్ ఏ శాశ్వత సభ్యురాలికి తక్కువ కాదని నిరూపించింది. అయినప్పటికీ ప్రతిసారి భారత్కు తాత్కాలిక సభ్యత్వం మాత్రమే లభించింది, శాశ్వత సభ్యత్వం కాదు. క్వశ్చన్ ఏంటంటే భారత్ ఇంకెంతకాలం వెయిట్ చేయాలి? మన శక్తిని ఇంకెంతకాలం ఇగ్నోర్ చేస్తారు? భారత్లోని 140 కోట్ల మంది ప్రజల గళం అంత వీకా? ప్రపంచం దాన్ని ఇగ్నోర్ చేయడానికి? ఖచ్చితంగా కాదు. భారత్ ఇప్పుడు మారింది, భారత్ ఇప్పుడు తలవంచదు. ఇదే అసలైన సస్పెన్స్. ఫ్రెండ్స్, భారత్కి వీటో పవర్ ఎందుకు లభించటం లేదు? దీనికి సమాధానం ఇంతే. గ్లోబల్ పాలిటిక్స్. ప్రజెంట్ వీటో పవర్ ఉన్న దేశాలు తమ కుర్చీల్ని కాపాడుకోవాలని అనుకుంటున్నాయి. భారత్ వస్తే వారి నిర్ణయాల్ని భారత్ క్వశ్చన్ చేస్తుందని, భారత్ వస్తే వారి ఆధిపత్యం ముగుస్తుందని వారికి భయం. అయితే వీటో పవర్ వస్తే గ్లోబల్ పాలిటిక్స్లో వీటో పవర్ ఉన్న దేశాల సపోర్ట్తో ఇష్టం వచ్చినట్టు చేస్తున్న పాకిస్తాన్ గేమ్ మాత్రం క్లోజ్ అవడం ఖాయం. పాకిస్తాన్ చైనాకు క్లోజ్ ఫ్రెండ్ కాబట్టి, ఇంకా భారత్ చైనాకు ప్రధాన శత్రువు కాబట్టి భారత్ ఎదగొద్దు అనేది చైనా మెయిన్ హెడ్లైన్గా ఉంటుంది. అందుకే భారత్ ఎదగడానికి లేదా భారత్ పవర్ పెరిగే పరిస్థితుల్లో వీటో పవర్ ఉన్న దేశాల సపోర్ట్ కావాలి అనే పరిస్థితి వస్తే చైనా మాత్రం 100కు 100% భారత్ వైపు ఉండదు, భారత్ని ఖచ్చితంగా అడ్డుకుంటుంది. అయితే చైనా కనుక ఒప్పుకుంటేనే వీటో పవర్ వస్తుందా, లేదా ఒకప్పటి రూల్ని చేంజ్ చేస్తారా అన్నది ఇప్పటికిప్పుడు చెప్పలేకపోయినా రానున్న రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే రోజు రోజుకు మాత్రం భారత్కి వీటో పవర్ రావాలనే ప్రెషర్ మాత్రం గట్టిగా పెరుగుతోంది. వస్తే ఇక భారత్ దశ తిరిగినట్టే అని భావించాలి. ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా భారత్ డెవలప్మెంట్ దూసుకుపోతోంది. కానీ ఇక్కడ ఒక నిజం ఉంది, ఇప్పుడు ప్రపంచం మారుతోంది. భారత్ని ఎవరు ఇగ్నోర్ చేయలేరు. కొంచెం లేట్ అయినా భారత్కి శాశ్వత సభ్యత్వం మరియు వీటో పవర్ లభించే రోజు తప్పకుండా వస్తుంది. కానీ ఆ రోజు మాత్రం హిస్టరీ క్రియేట్ అవుతుంది. కాబట్టి ఫ్రెండ్స్, మీకేమనిపిస్తుంది? భారత్కు శాశ్వత సభ్యత్వం మరియు వీటో పవర్ లభించాలా వద్దా? చైనా మనకు వీటో పవర్ రాకుండా అడ్డుకోవడం కరెక్టేనా? ఏదో ఒక రోజు భారత్ ప్రపంచంలోని అతిపెద్ద శక్తులతో అదే కుర్చీలో కూర్చుంటుందని మీకు అనిపిస్తుందా లేదా? మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే దీన్ని ఎక్కువగా షేర్ చేయండి. తద్వారా భారత వీటో పవర్ ఎందుకు రావాలో ప్రపంచమంతా తెలుస్తుంది. మరియు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.